V2 న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీకాళహస్తి ఆలయంలో స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణోత్సవం. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. శ్రీకాళహస్తిలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పాఠ్య పుస్తకాల యూనిఫామ్స్ పంపిణీ. పాల్గొన్న ఎంఈఓ భువనేశ్వరి. ప్రభుత్వ హామీలపై తిరుపతిలో రాజ్యసభ అధ్యయన సందర్శన సమీక్ష. పెండింగ్ అంశాల పరిష్కార దిశగా చర్యలు చేపడతామని కమిటీ చైర్మన్ డాక్టర్ ఎం తంబిదురై వెల్లడి. శ్రీవారి ఆలయంపై మరోసారి విమానం చక్కర్లు. నో ఫ్లై కోసం టీటీడీ విజ్ఞప్తులు పట్టించుకొని కేంద్రం. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణోత్సవం సేవ నేత్రపరంగా నిర్వహించారు. ఆర్జిత సేవా భక్తులు స్వామివారిపై అత్యంత భక్తి శ్రద్ధలతో కళ్యాణోత్సవ సేవలో పాల్గొని పూజలు జరుపుకున్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయం స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణోత్సవం సేవ భక్తులు అధిక మంది పాల్గొన్నారు. గిరిజ శంకర్ల కళ్యాణోత్సవం చేస్తే తమ దాంపత్య జీవితాలు మంగళకరంగా సాగుతాయని, ముత్తైదువులు సౌభాగ్యం కలకాలం ఉంటుందని ఆశిస్తూ కళ్యాణోత్సవ సేవ నిర్వహిస్తారు. ఈ మేరకు శ్రీకాళహస్తి ఆలయంలో శుక్రవారం నిర్వహించిన స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణ ఉత్సవం శాస్త్రయుక్తంగా చేపట్టారు. స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను కొలువు తీర్చి కలశ స్థాపన పూజలు జరిపి సాంప్రదాయ పద్ధతిలో కళ్యాణోత్సవ పూజలు జరిపారు. అనంతరం స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. భక్తులు ఉమాశంకర్ల కళ్యాణాన్ని తిలకించి ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ భక్తి ప్రభక్తులతో ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు, అర్ధగిరి స్వామి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. समेत काल संध्यायन्मा सावित्री गायत्री आवाहयामि गौरी नमः गौरी देवतायै नमः ध्यायामि आवाहिता सर्वस्वदेव देवताभ्यो नमः जलाधिपतये नमः गोवर्णाय नमः. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన ఏడాది నుండి పరుగులు పెడుతోందని తెలుగుదేశం పార్టీ బీసీ విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఉమేష్ రావు కొనియాడారు. సుపరిపాలనకు ఏడాది పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని పార్టీ బీసీ విభాగం నాయకుల ఆధ్వర్యంలో రోడ్డు వెంబడి చెట్లు నాటారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన వ్యవస్థల విధ్వంసం కారణంగా అచేతనంగా ఉండిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన ఏడాది నుండి పరుగులు పెడుతోందని తెలుగుదేశం పార్టీ బీసీ విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఉమేష్ రావు కొనియాడారు. సుపరిపాలనకు ఏడాది పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని రహదారి వనాలను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో తొట్టంబోడు గ్రామంలో తెలుగుదేశం పార్టీ బీసీ విభాగం నాయకుల ఆధ్వర్యంలో రోడ్ల వెంబడి చెట్లు నాటారని తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి, జవాబుదారీతనం మరియు సుపరిపాలనతో కూడిన రాష్ట్ర పునర్నిర్మాణం జరగాలని ప్రజల ఆశీర్వాదంతో ఏర్పాటైన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పడిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజాపాలనలో సంతృప్తికరంగా ఏడాది పూర్తి చేసుకున్నదని హర్షం వ్యక్తం చేశారు. ప్రజల ఆకాంక్షలను తీర్చడం కోసం ఆర్థిక సవాళ్లను అధిగమించి ఏడాది కాలంలోనే పేదల సేవలో పెన్షన్లు, అన్నా క్యాంటీన్లు, దీపం 2, తల్లికి వందనం, మత్స్యకార సేవలో లాంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమల్లోకి తెచ్చి చంద్రబాబు నాయుడు ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారని కొనియాడారు. మెగా డిఎస్సితో టీచర్ ఉద్యోగాల భర్తీ, సుమారు 3 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో ప్రైవేటు రంగంలో ఉపాధి కల్పనకు కృషి చేస్తున్న చంద్రబాబు నాయుడును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత తమ ఇంటి దైవంగా పూజిస్తున్నారని తెలిపారు. సూపర్ 6 పథకాలలో ముఖ్యమైనది తల్లికి వందనం అని చెప్పినట్లుగానే ఈ పథకాన్ని ఈరోజు విడుదల చేయడం ద్వారా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మరియు లోకేష్ గారు ఎన్నికల హామీలను నెరవేర్చడంలో గత అంకిత భావం ప్రజలు మరోసారి తెలుసుకున్నారని గుర్తు చేశారు. ప్రజా రాజధాని, అమరావతి నిర్మాణం, పోలవరం పనులను మళ్లీ గాడిన పెట్టడం, రైల్వే జోన్ సాధన, వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షించడం వంటి ఎన్నో ప్రయోజన కార్యక్రమాలు నిర్వహించిన చంద్రబాబుకు రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి అవసరమైన ప్రజల ఆశీర్వాదం దక్కాలని భగవంతుని ప్రార్థిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వన్యకులు క్షత్రియ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ మిన్నల్ రవి, తెలుగుదేశం పార్టీ బీసీ విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ ఎం ఉమేష్ రావు, శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మునిరాజా యాదవ్, నాయి బ్రాహ్మణ సాధికార సమితి తిరుపతి పార్లమెంట్ సోషల్ మీడియా కన్వీనర్ కోట చంద్రశేఖర్, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకుడు అమర్నాథ్, టీడీపీ నేతలు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. రక్తదాన దినోత్సవంలో భాగంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా రక్తదాన శిబిరం నిర్వహించామని ఎస్బీఐ మేనేజర్ ఫణికుమార్ అన్నారు. శ్రీకాళహస్తి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్లో రక్తదాన శిబిరాన్ని చేపట్టారు. బ్రాంచ్ మేనేజర్ ఫణికుమార్ ఆధ్వర్యంలో ఉద్యోగ సిబ్బంది రక్తదానంకు ముందుకు వచ్చారు. శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్ వైద్య సిబ్బంది రక్తం సేకరించారు. ఏరియా హాస్పిటల్ డాక్టర్ మణి మాట్లాడుతూ రక్తదానం చేయడం సామాజిక బాధ్యతగా తీసుకోవాలని, ఒకరు రక్తదానం చేస్తే 3 ప్రాణాలు కాపాడడం జరుగుతుందన్నారు. ఎస్బీఐ మేనేజర్ ఫణికుమార్ మాట్లాడుతూ ఖాతాదారులతో కలిసి ఉద్యోగ సిబ్బంది సేవా కార్యక్రమంలో భాగంగా రక్తదానం చేయడం జరిగిందన్నారు. చెప్పాడా సార్ ఇటు రండి సార్. సార్ ఇటు వచ్చాడు. लेकिन Good morning, everyone. I am Dr. Madhu, Medical Officer, Blood Storage Unit, Area Hospital, Srikalahasti. Today, on the occasion of World Blood Donors Day, our SBI staff and their members and their customers give blood donation in this blood donation camp. That much more useful to both donors and receivers. One blood donation save 3 members, depending upon the components like PRBC and plasma and FFP.
so that I instruct all the members donate 2 times a year. That much more useful to both donor and receiver, and also more benefit to donors because of by reducing cholesterol and triglycerides. నమస్కారం అండి. నా పేరు ఫణికుమార్. నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శ్రీకాళహస్తి చీఫ్ మేనేజర్ మాట్లాడుతున్నాను. ఈరోజు ఏంటంటే మా ఎస్బీఐ కాల్ ప్రకారము మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరంలో ఇక్కడ మన శ్రీకాళహస్తి లోకల్ బ్రాంచెస్ కన్నిటికి ఇక్కడ శ్రీకాళహస్తి మెయిన్ బ్రాంచ్లో మేము రక్తదాన శిబిరం ఏర్పాటు జరిగింది. ఈ రక్తదాన శిబిరంలో మా స్టాఫ్ కానీ మేము కానీ మిగతా మా ముఖ్యంగా మా కస్టమర్స్ అందరూ చాలా విరివిగా పాల్గొంటున్నారు. ఇప్పటికి స్టార్ట్ చేసి మేము 1 అవర్ అయింది. ఇప్పటికే దాదాపు 15 బ్లడ్ ప్యాకెట్స్ కలెక్ట్ చేయడం జరిగింది. నిజంగా మా ఖాతాదారులకు వాళ్ళ యొక్క సేవా తత్పరతకు మేము నిజంగా చాలా రుణపడి ఉన్నాము. ఇదే కార్యక్రమాన్ని ఇంకా విరివిగా చేయాలని చెప్పి ఇంకా ఫ్యూచర్లో ఇంకా విరివిగా చేస్తాము. ఈ కార్యక్రమానికి సహకరించిన గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ స్టాఫ్కు సిబ్బందికి వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ కార్యక్రమంలో ఇదే కాకుండా ఎస్బీఐ ఏంటంటే మా ఈ కార్యక్రమంలో పార్టిసిపేషన్ ప్రతి ఒక్కరికి బ్యాంక్ డే పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో విద్యార్థులు నేడు పాఠశాలలకు హాజరయ్యారు. పాఠశాలలకు హాజరైన విద్యార్థులకు శ్రీకాళహస్తిలోని ఆర్బీఎస్ జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల నందు, శ్రీకాళహస్తిలోని ఎస్ఎస్బి ప్రభుత్వ మున్సిపల్ పాఠశాలలో ఎంఈఓ భువనేశ్వరి, సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర పథకం పేరిట విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, రాత పుస్తకాలు, యూనిఫామ్స్ పంపిణీ చేశారు. పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో విద్యార్థులు నేడు పాఠశాలలకు హాజరయ్యారు. పాఠశాలలకు హాజరైన విద్యార్థులకు శ్రీకాళహస్తిలోని ఆర్బీఎస్ జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల నందు, శ్రీకాళహస్తిలోని ఎస్ఎస్బి ప్రభుత్వ మున్సిపల్ పాఠశాలలో ఎంఈఓ భువనేశ్వరి, సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర పథకం పేరిట విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, రాత పుస్తకాలు, యూనిఫామ్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ భువనేశ్వరి మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదేశాల మేరకు నేడు పాఠశాలల ప్రారంభం కావడంతో మొదటి రోజునే విద్యార్థులకు యూనిఫామ్, పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయాలనే ఆదేశాల మేరకు నేడు తాము అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్స్ పంపిణీ చేస్తామని తెలిపారు. తల్లికి వందనం పథకం నేడు అన్ని విద్యార్థుల తల్లుల ఖాతాలో నగదు జమ అవుతుందని ఈ సందర్భంగా ఆమె తెలియజేశారు. ఈ ఆర్థిక సహాయంతో విద్యార్థుల విద్యాభివృద్ధికి ఈ నగదు ఎంతగానో దోహదపడుతుందన్నారు. ఇది పోయింది మేడం, ఇది పోయింది. ఆయన ఇప్పుడే మన మీద అంత ఖర్చు అంతా తీర్చుకుంటాడు. అమ్మా రోజు నిలిపాలి, మీరే నాటారు కాబట్టి. మేడం పట్టుకునే కాడ పోతే పోయి వస్తుంది అప్పుడే. ఈ రోజు నుంచి పాఠశాలలో పునఃప్రారంభం జరిగింది. ఈరోజు జయాస్టర్ సరస్వతిబాయి మున్సిపల్ స్కూల్కు రావడం జరిగింది. ఇక్కడ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర పథకం కింద యూనిఫామ్స్, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, షూస్, బెల్ట్లు ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే మొదటి రోజున ఈరోజు నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్, బెల్ట్లు, యూనిఫామ్స్ మాత్రం ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే యూనిఫామ్స్ ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్స్ అనేటివి స్కూల్ రిఓపెన్ రోజు కంపల్సరీ పిల్లల చేతిలో ఉండాలి కాబట్టి యూనిఫామ్ అవన్నీ కూడా కుట్టుకొని మెగా పీటీఎం జరిగే సందర్భానికి అందరూ కూడా యూనిఫామ్ తో ఉండాలనే ఉద్దేశంతో యూనిఫామ్స్ ప్రతి ఒక్కరు కూడా 3 జతలు కుట్టుకోవాలని ఆదేశించడం జరిగింది. ఈ సందర్భంగా సరస్వతిబాయి విద్యార్థి స్కూల్లో అయితే ఇక్కడ విద్యార్థి మిత్ర కింద 700 కిట్లని వీళ్ళకి పంపిణీ చేయడం జరుగుతుంది. అందరూ కూడా అడ్మిషన్స్ కూడా అదే విధంగా అడ్మిషన్స్ అనేది కూడా ఎన్రోల్మెంట్ డ్రైవ్ అనేది ఈ రోజు నుంచి 10 రోజులు 21వ తేదీ వరకు జరుగుతుంది. ఈ ఎన్రోల్మెంట్ డ్రైవ్ లో మనకి రకరకాల వేరియస్ టైప్స్ ఆఫ్ స్కూల్స్ ని ఈ గవర్నమెంట్ ప్రతిపాదించడం జరిగింది. మున్సిపల్ స్కూల్స్ లో కూడా ఇక్కడ కూడా మోడల్ ప్రైమరీ స్కూల్స్, అలాగే బీపీఎస్లు, ఎఫ్ఎస్లు, హై స్కూల్ ప్లస్ ఇవన్నీ కూడా అన్నిట్లో కూడా ముఖ్యంగా మోడల్ ప్రైమరీ స్కూల్స్ లో విద్యార్థులను ఎన్రోల్మెంట్ డ్రైవ్ అనేది చేసి స్ట్రెంత్ పెంచితే అక్కడ పోస్టులు అనేవి కూడా కొత్తగా శాంక్షన్ చేసి వాళ్ళందరూ కూడా ట్రాన్స్ఫర్లు ఇక్కడ రావడం జరుగుతుంది. అలాగే విద్యార్థుల సంఖ్యను పెంచుకుంటూ పోతే ప్రతి ఒక్క సెక్షన్ కి ఒక టీచర్ అనేది అలాట్ చేయడం జరుగుతుందని మనకు కమిషనర్ గారు తెలియజేశారు. కాబట్టి ఈ విధంగా ప్రతి స్కూల్లో కూడా మండలంలో ఉండే ప్రతి స్కూల్ కూడా ఎన్రోల్మెంట్ డ్రైవ్ అనేది చేసి అందరూ కూడా విద్యార్థుల సంఖ్యను గణనీయంగా పెంచుకుంటారని ఆశిస్తూ అందరికి కూడా ఈ సందర్భంగా నూతన పాఠశాల ప్రారంభోత్సవ సందర్భంగా అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ
గత సంవత్సరం జరిగినటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా అందరూ సహకరించారు. విద్యార్థులు కావచ్చు, టీచర్స్ ముఖ్యంగా ప్రతి పథకంలో అమలు చేయడంలో గవర్నమెంట్ అమలు చేసే ప్రతి పథకాన్ని ఫీల్డ్ లెవెల్లో అమలు చేయడానికి ప్రతి ఒక్క ప్రధాన ఉపాధ్యాయులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఎస్ఎంసీ చైర్మన్, ముఖ్యంగా పేరెంట్స్ కమిటీలో ఉండేటువంటి మెంబర్స్ అందరూ కూడా సహకరించడం జరిగింది. అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదే పెన్షనర్ల సమస్యలు పట్టవని ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదైనా తమ సమస్యల గురించి పట్టించుకోవడం లేదని పెన్షనర్లు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో సంఘాధ్యక్షులు బి వెంకయ్య అధ్యక్షతన పెన్షనర్ల సమావేశం నిర్వహించారు. పెన్షనర్ల సమస్యలను పట్టి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదైనా తమ సమస్యల గురించి పట్టించుకోవడం లేదని పెన్షనర్లు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం స్థానిక విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో సంఘాధ్యక్షులు బి వెంకయ్య అధ్యక్షతన పెన్షనర్ల సమావేశం నిర్వహించారు. డిఏలు బకాయిలు ఇవ్వలేదని, 12వ పిఆర్సీ వేయలేదని, తగ్గించిన అదనపు పెన్షన్ అట్లాగే ఉందని, కమిటేషన్ ఇచ్చినట్లయితే ఇచ్చి మళ్లీ రికవరీ చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పి సత్యనారాయణరావు, జయానందం, ఎల్లప్ప, ప్రసాద్, సుబ్బారావు, సుబ్రహ్మణ్యం రెడ్డి, షణ్ముగం, ప్రభాకర్ రావు, సుధాకర్, జహీర్ బాషా, భక్తవత్సలం, దుర్గాప్రసాద్, నాగరాజు, సివి జయంతి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. సన్మానం సంఘ సభ్యులైన చాగనం భక్తవత్సలయ్యను శ్రీకాళహస్తిలోని సరస్వతి శిశుమందిర్ స్కూల్ ప్రబంధకారిణి అధ్యక్షులుగా సరస్వతి విద్యాపీఠం వారు నియమించినందుకు విశ్రాంత ఉద్యోగుల సంఘం వారు శాలువాలతో సన్మానం చేశారు. శ్రీకాళహస్తిలో రేపు కొన్ని చోట్ల విద్యుత్ అంతరాయం ఉంటుందని అధికారులు ప్రకటించారు. ఉదయం 8:30 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని తెలిపారు. శ్రీకాళహస్తి 132 కేవీ సబ్స్టేషన్ పరిధిలో గల అన్ని 33 కేవీ సబ్స్టేషన్లు, 11 కేవీ లైన్లు మరియు ట్రాన్స్ఫార్మర్ల యొక్క నెలవారీ మరమ్మతులు, వాటి యొక్క నిర్వహణ నిమిత్తమై విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందన్నారు. శ్రీకాళహస్తి టౌన్, రూరల్, తొట్టంబేడు, బిఎన్ కండ్రిగ, ఏర్పేడు మరియు కేవీబీపురం మండలాల పరిధిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందన్నారు. వినియోగదారులు గమనించి సహకరించాలని అధికారులు కోరారు. ప్రభుత్వ హామీలపై రాజ్యసభ అధ్యయన సందర్శన బృందం తిరుపతి తాజ్ హోటల్లో సమీక్ష నిర్వహించింది. సమావేశంలో వచ్చిన పలు అంశాలను రాజ్యసభ చైర్మన్ దృష్టికి తీసుకువెళ్లి సంబంధిత మంత్రిత్వ శాఖల ద్వారా పెండింగ్ అంశాల పరిష్కార దిశగా చర్యలు చేపడతామని కమిటీ చైర్మన్ డాక్టర్ ఎం తంబిదురై పేర్కొన్నారు. రాజ్యసభ అధ్యయనం సందర్శన బృందం చైర్మన్ ఆధ్వర్యంలో రోడ్లు, జాతీయ రహదారులు, పర్యాటక శాఖ, పౌర విమానయానం, అటామిక్ ఎనర్జీ, కోల్ గనుల శాఖ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్, కెనరా బ్యాంక్ మరియు పంజాబ్ నేషనల్ బ్యాంకులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, ఈ కమిటీ ప్రభుత్వ హామీలపై రాజ్యసభచే ఏర్పాటు చేసిన కమిటీ అని, దీనికి రాజ్యసభ చైర్మన్ భారత ఉపరాష్ట్రపతి గారు ఉంటారని తెలిపారు. సాధారణంగా పలు నియోజకవర్గాలకు చెందిన రాజ్యసభ సభ్యులు వారి నియోజకవర్గానికి సంబంధించిన పలు అంశాలైన పెండింగ్ ప్రాజెక్టులు, నిధుల విడుదల, నిరుద్యోగ సమస్య తదితర అంశాలపై ప్రశ్నిస్తుంటారని, వాటిపై ప్రభుత్వం ఇచ్చిన హామీలపై వాటి అమలు సమీక్షించడానికి ఈ ప్రభుత్వ హామీల రాజ్యసభ అధ్యయన సందర్శన బృందం ఏర్పాటైందని తెలిపారు. ఈ కమిటీ పలు రాష్ట్రాల సందర్శన చేసి సమీక్షిస్తుందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సందర్శన చేయడం జరిగిందని, గౌరవ రాజ్యసభ సభ్యులు పార్లమెంట్ నందు పలు ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ అంశాలు, నిధులకు సంబంధించిన అంశాలు తదితర వివరాలు అడుగుతూ ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముందుగా సదరు కమిటీ గుజరాత్ రాష్ట్ర అహ్మదాబాద్ నందు ఎయిర్ ఇండియా విమాన ప్రమాద దుర్ఘటనలో పలువురు చనిపోయిన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని వ్యక్తం చేశారు. గౌరవ భారత ప్రధానమంత్రి ఈ దుర్ఘటనపై మరియు బాధిత కుటుంబాలకు అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పలు అంశాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పెండింగ్ అంశాలపై చర్చించడం జరిగిందని, సదరు సమీక్షా సమావేశం ఫలప్రదమైందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పూర్తి కావాల్సిన ప్రాజెక్టులు, వాటికి సంబంధించి సమస్యలను, వాటి వివరాలను రాజ్యసభ చైర్మన్కు వివరిస్తామని, పరిష్కార దిశగా చర్యలు చేపడతామని చైర్మన్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధుల విడుదలకు, ప్రాజెక్టుల పురోగతికి, జాతీయ రహదారులు తదితర వాటి అభివృద్ధి కొరకు అండగా ఉండేందుకు సుముఖంగా ఉందని, అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధుల కొరత ఉన్నదని, ఏపీ అభివృద్ధి చెందుతున్న రాష్ట్రమని, దానికి నిధులకు అన్ని విధాలుగా అండగా కేంద్ర ప్రభుత్వం ఉంటుందని తెలిపారు. దేశవ్యాప్తంగా పలు ప్రాజెక్టులు నిర్మాణం అవుతున్నాయని, అందులో ఏపీలో కూడా పలు ప్రాజెక్టుల నిర్మాణాలు జరుగుతున్నాయని తెలిపారు. కొన్ని అటవీ ప్రాంతాలలో జాతీయ రహదారుల విస్తరణకు అవకాశం లేని వాటిలో పర్మిషన్లు రావడం కష్టమని తెలిపారు. మిగిలిన ప్రాంతాలలో రహదారుల అభివృద్ధికి పుష్కలంగా నిధులు కేటాయించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. పెద్ద ఎత్తున శాటిలైట్ రహదారులు వస్తున్నాయని, అందులో ముంబై నుండి చెన్నైకి ఆంధ్రప్రదేశ్ మీదుగా సదరు రహదారి వెళ్తుందని, తద్వారా చెన్నై రాష్ట్రమే కాకుండా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఈ జాతీయ రహదారుల వలన కృష్ణపట్నం పోర్టు బాగా అభివృద్ధి చెందుతుందన్నారు. సదరు సమీక్షా సమావేశం ఫలప్రదమైందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పూర్తి కావాల్సిన ప్రాజెక్టులు, వాటికి సంబంధించి సమస్యలను, వాటి వివరాలను రాజ్యసభ చైర్మన్కు వివరిస్తామని, పరిష్కరించగా చర్యలు చేపడతామని చైర్మన్ తెలిపారు. శ్రీవారిని ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు దర్శించుకున్నారు. తిరుమల అంతటా పరిశుభ్రంగా, స్వచ్ఛమైన ఆధ్యాత్మిక భావన ఉట్టిపడేలా ఉందని దర్శనం అనంతరం ఆయన అన్నారు. సెక్యూరిటీ సిబ్బంది తోపులాట జరగకుండా ప్రత్యేక దృష్టి పెట్టి క్యూ లైన్ను సమర్థవంతంగా నడిపిస్తున్నారన్నారు. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో సినిమాలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. దుల్కర్ సల్మాన్, రానాతో తెలుగు, తమిళ సినిమా, మనోజ్ వాజ్పేయి హిందీ సినిమా, శోభితతో ఓ కొత్త షో, రానా వెంకటేష్లతో సినిమాలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈరోజు తెల్లవారుజామున అభిషేక సేవలో కేంద్ర రూరల్ డెవలప్మెంట్ శాఖ మంత్రి కమలేష్ పాస్వాన్, రాజ్యసభ ప్రభుత్వ హామీల కమిటీ అధ్యక్షుడు తంబి దురై, ఇతర సభ్యులు, రాజస్థాన్ హోంమంత్రి జవహర్ సింగ్ బేదం, రాజస్థాన్ క్రీడా మంత్రి కేకే బిష్ణోయ్ తదితర రాజకీయ ప్రముఖులు పాల్గొని శ్రీవారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ మర్యాదల మేరకు టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలో రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేయగా పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. తిరుమల శ్రీవారి ఆలయం పైభాగంలో మరోసారి విమానం ప్రయాణించింది. ఆలయం పైభాగంలో ఏ వాహనం ప్రయాణించకూడదన్న వైఖానస ఆగమ నియమాలు చెబుతున్నాయి. తిరుమలను నో ఫ్లయింగ్ జోన్గా ప్రకటించాలని టీటీడీ పలుసార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదు. కర్ణాటక హౌస్ కోటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి నుంచి బయలుదేరిన ఏపీ ఆర్టీసీ బస్సును కొట్టి పురా గేట్ సమీపంలో లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో 7 మంది మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. ఘటనా స్థలంలో 4 మృతి చెందగా మరో 3 ఆసుపత్రిలో మృతి చెందారు. గాయపడ్డ వారిని హోస్కోట సిలికాన్ సిటీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ముఖ్యాంశాలు మరోసారి. శ్రీకాళహస్తి ఆలయంలో స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణోత్సవం. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. శ్రీకాళహస్తిలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పాఠ్య పుస్తకాల యూనిఫామ్స్ పంపిణీ. పాల్గొన్న ఎంఈఓ భువనేశ్వరి. ప్రభుత్వ హామీలపై తిరుపతిలో రాజ్యసభ అధ్యయన సందర్శన సమీక్ష. పెండింగ్ అంశాల పరిష్కార దిశగా చర్యలు చేపడతామని కమిటీ చైర్మన్ డాక్టర్ ఎం తంబిదురై వెల్లడి. శ్రీవారి ఆలయంపై మరోసారి విమానం చక్కర్లు. నో ఫ్లై కోసం టీటీడీ విజ్ఞప్తులు పట్టించుకొని కేంద్రం. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి V2 న్యూస్.